హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ టేబుల్ స్పూన్లో ఉండే పదార్థం యొక్క బరువు ఎంత ఉంటుందో తెలుసా? సుమారుగా కొన్ని కోట్ల టన్నులు. అవును, మీరు విన్నది నిజమే. అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. ఆ యుద్ధంలో చాలామంది సైనికులు గాయపడ్డారు. ఆ గాయాల వల్ల నొప్పిని తగ్గించే మార్ఫిన్ అనే పెయిన్ కిల్లర్ అంతమంది సైనికులకు సరిపోయేది కాదు. కానీ పెయిన్ కిల్లర్ లేకుండా ఆ గాయపడిన సైనికులకి ఆపరేషన్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కలిగే నొప్పిని వాళ్ళు తట్టుకోలేక మరణించే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్న హెన్రీ బీచర్ అనే సర్జియన్ నార్మల్ సెలైన్ వాటర్ని మార్ఫిన్గా ఇచ్చి అందరినీ గాయాల నుంచి కోలుకునేలాగా చేశాడు. మరి మార్ఫిన్ లేకుండా కేవలం సెలైన్ వాటరే ఇదంతా ఎలా చేయగలిగింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చూడబోతున్నాం. సో చివరి వరకు ఎవరో మిస్ కాకండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన సైటెక్ తెలుగు ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నార్మల్గా మన ఇంటిలో వాడే ఒక చిన్న చెంచా మీ చేతిలో ఉంది అనుకోండి. ఆ చెంచాలో మీరు కొంచెం ఒక పదార్థం తీసుకున్నారనుకోండి. ఆ పదార్థం బరువు దాదాపుగా ఎంత ఉంటుంది? మహా అయితే కొన్ని గ్రాములు లేదా కొన్ని మిల్లీగ్రాములు, అంతే కదా. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే పదార్థం ఒక చెంచాడు తీసుకుంటే దాని బరువు కొన్ని కోట్ల టన్నులు ఉంటుందంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. కొన్ని కోట్ల టన్నులు అంటే మన భూమి మీద ఉన్న అతిపెద్ద పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ బరువుతో సమానం. ఆ అద్భుతమైన పదార్థమే న్యూట్రాన్ స్టార్లోని పదార్థం. ఇంతకీ ఏంటి ఈ న్యూట్రాన్ స్టార్? మన సూర్యుడి కంటే చాలా పెద్ద నక్షత్రాలు వాటి జీవితకాలం చివరిలో సూపర్నోవా అనే భయంకరమైన పేలుడుకు గురవుతాయి. ఈ పేలుడు తర్వాత నక్షత్రం యొక్క బయట పొరలన్నీ అంతరిక్షంలో విసిరివేయబడతాయి. కానీ దాని కోర్ కేంద్ర భాగం మాత్రం గురుత్వాకర్షణ శక్తి వల్ల కుచించుకుపోవడం మొదలవుతుంది. ఇక్కడ అసలు మ్యాజిక్ జరుగుతుంది. ఆ కోర్ ఎంతలా కుచించుకుపోతుంది అంటే అందులోని ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు కలిసిపోయి న్యూట్రాన్లుగా మారిపోతాయి. అందుకే దీనికి న్యూట్రాన్ స్టార్ అనే పేరు వచ్చింది. ఈ ప్రక్రియలో ఒక నగరం అంత సైజు సుమారుగా 20 కిలోమీటర్ల వ్యాసం ఉన్న చిన్న గోళంలోకి మన సూర్యుడి కంటే 1.5 రెట్లు లేదా 2 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కుదించబడుతుంది. ఇప్పుడు ఊహించుకోండి, అంత ఎక్కువ ద్రవ్యరాశి అంత చిన్న ప్రదేశంలో ఇమిడిపోతే దాని సాంద్రత అంటే డెన్సిటీ ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే న్యూట్రాన్ స్టార్ నుండి తీసిన ఒక టీ స్పూన్ పదార్థం భూమి మీద కొన్ని బిలియన్ల టన్నుల బరువుకు సమానం. దానిని కనీసం మనం ఎత్తలేము కూడా. ఎందుకంటే అంత సాంద్రత ఉన్న ఆ పార్టికల్స్ అనేవి నేరుగా భూమి కోర్లోకి దూసుకుపోతాయి. ఈ న్యూట్రాన్ స్టార్స్ విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటాయి మరియు చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఎంతలా అంటే ఒక్క సెకండ్కి 100 టైమ్స్ దాని చుట్టూ రొటేట్ అయ్యే అంతలా. కొన్ని న్యూట్రాన్ స్టార్స్ పల్సర్స్గా మారి వాటి ధ్రువాల నుండి రేడియేషన్ను విడుదల చేస్తాయి. ఇవి ఒక లైట్ హౌస్ లాగా అంతరిక్షంలో కాంతిని వెదజల్లుతాయి. సో చూసారు కదా మన విశ్వంలో ఎంత వింతైన శక్తివంతమైన వస్తువులు ఉన్నాయో. ఒక చెంచాడు పదార్థం కొన్ని కోట్ల టన్నుల బరువు ఉండడం అనేది నిజంగా మన ఊహకు అందని విషయం. ఈ ఫ్యాక్ట్ మన శరీరానికి మరియు మన మెదడుకు ఉన్న అద్భుతమైన కనెక్షన్ గురించి. అదే ప్లెసిబో ఎఫెక్ట్. మీరు ఎప్పుడైనా దీని గురించి విన్నారా? ప్లెసిబో అంటే లాటిన్ భాషలో నేను సంతోషపరుస్తున్నాను అని అర్థం. వైద్య పరిభాషలో ప్లెసిబో అంటే నిజమైన మందు కాకపోయినా మందులా కనిపించే ఒక పదార్థం. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కొంతమంది రోగులకు వాళ్లకు తెలియకుండా నిజమైన మందుకు బదులుగా ఈ ప్లెసిబోలను ఇస్తే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. వాళ్ళు తీసుకున్నది నిజమైన మందు కాకపోయినా నేను మందు తీసుకుంటున్నాను, నా జబ్బు తగ్గుతుంది అనే బలమైన నమ్మకం వారిలో నెమ్మదిగా మార్పులను తెస్తుంది. దీనినే ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. ఇది కేవలం మానసిక భ్రమ మాత్రమే కాదు. ప్లెసిబో ఎఫెక్ట్ వల్ల శరీరంలో నిజమైన జీవరసాయన మార్పులు జరుగుతాయని పరిశోధనలు నిరూపించాయి. ఉదాహరణకు నొప్పి నివారణకు ప్లెసిబో తీసుకున్నప్పుడు మెదడు సహజంగా నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుందని కనుగొన్నారు. మీకు వీడియో మొదట్లో ఒక ఉదాహరణ చెప్పాను కదా, అక్కడ జరిగిన ప్రక్రియ కూడా ఈ ప్లెసిబో ఎఫెక్ట్ నే. ఆ సైనికులకు సెలైన్ వాటర్ ఎక్కించినా సరే ఆ సైనికులు మార్ఫిన్ నే నిజంగా ఎక్కించారని నమ్మారు. ఇది ఎలా ఉంటే మన బ్రెయిన్ లోనే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. నార్మల్ మార్ఫిన్ ఎక్కించినప్పుడు మన బ్రెయిన్ ఎలా అయితే రియాక్ట్ అయ్యి ఎండార్ఫిన్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుందో అలానే ఈ సెలైన్ వాటర్ ఎక్కించినప్పుడు కూడా మన బ్రెయిన్ అలాగే రియాక్ట్ అయ్యి ఈ ఎండార్ఫిన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఇది ఒక రకమైన ప్లెసిబో ఎఫెక్ట్.
అయితే ఇక్కడ ప్లెసిబో ట్రీట్మెంట్ అంటే నార్మల్ టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది, కానీ దీనిలో ఏ ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి ఉండవు. దీన్ని బట్టి చూస్తే మన మెదడు, మన నమ్మకాలు మన శరీరంపై ఎంత ప్రభావం చూపుతాయో చూడండి. ఒక వ్యక్తి తాను తీసుకుంటున్న చికిత్స ప్రభావవంతంగా ఉంటుందని ఎంత బలంగా నమ్మితే ఫలితాలు అంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అందుకే వైద్యులు రోగికి ఇచ్చే భరోసా, వారి మాటలు కూడా చికిత్సలో భాగమే. అయితే ప్లెసిబో ఎఫెక్ట్ అన్ని జబ్బులను నయం చేయలేదు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులకు అసలైన వైద్య చికిత్స తప్పనిసరి. కానీ నొప్పి, వికారం, నిద్రలేమి, డిప్రెషన్ వంటి కొన్ని లక్షణాలను తగ్గించడంలో ప్లెసిబో ఎఫెక్ట్ ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిసింది. కాబట్టి మన ఆలోచనలకు, మన నమ్మకాలకు ఎంత శక్తి ఉందో ప్లెసిబో ఎఫెక్ట్ ఒక అద్భుతమైన ఉదాహరణ. మన మెదడు ఒక శక్తివంతమైన ఫార్మసీ లాంటిది. సరైన నమ్మకంతో దాన్ని యాక్టివేట్ చేస్తే అది మనల్ని మనం బాగు చేసుకోవడానికి సహాయపడుతుంది. షాకింగ్గా ఉంది కదూ, మన నమ్మకమే మనకు బలం. దీనిలో ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉంటుంది, దానినే నొసీబో అని అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనకు ఇచ్చిన మెడిసిన్స్ లేదా డాక్టర్ పైన నమ్మకం లేనప్పుడు, అవి ఒరిజినల్ మెడిసిన్స్ అయినా, వరల్డ్లోనే బెస్ట్ డాక్టర్ అయినా సరే మనకున్న వ్యాధిని క్యూర్ చేయలేరు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ 2 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడానికి ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.